వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా పట్టణంలో 2K రన్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పురపాలక సంఘాధికారులు, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ 2K రన్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండటంతో పాటు దానిని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. అదేవిధంగా సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి రామకృష్ణ కవి కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడే సభ నిర్వహించారు. సభ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్లకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. నేషనల్ ఓటర్స్ డే గత 15 సంవత్సరాల కల్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. జనవరి 25న ఇది ఒక గొప్ప కార్యక్రమము. ఎందుకంటే మన దేశం ప్రజాస్వామ్యం దేశము. ఈ దేశానికి ప్రజాప్రతినిధులను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటుంటాం. ఆ ఎన్నికలలో ఎవరంటే ఓటర్స్ ఉంటారు. సో ఆ యొక్క ఓటర్స్ను ప్రతి సంవత్సరం కూడా రివిజన్ ద్వారా కొత్త ఓటర్స్ను వస్తూ ఉంటారు. దానికి ఆనందమే ప్రతి సంవత్సరము ఎలక్ట్రోల్స్ అన్నీ అయినాక ఇది ప్రజలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేటువంటి ఒక అవగాహన రావాలనేటువంటి ఒక లక్ష్యంతో ఎలక్షన్ కమిషన్ రెవెన్యూ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన ఈఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఏఆర్ఓలమైన నేను అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు మనం తెనాలి పట్టణంలో 2K రన్ మొట్టమొదటిగా ఏర్పాటు చేశాం. అందులో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ వైకుంఠపురం దేవస్థానం వరకు మన వివిధ గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లల్ని సమీకరించుకొని వాళ్ళు పీఈటీలు కూడా ఉన్నారు. వారందరి సమక్షంలో మనం వైకుంఠపురం దేవస్థానం వరకు ఈరోజు 2K రన్ కండక్ట్ చేశాం. ఆ 2K రన్లో కే ఆంజనేయులు ఎన్ఎస్ఎంఎస్ స్కూల్, అట్లాగే పి శ్రీ గణేష్, పి దత్తు కేఎస్ఎం స్కూల్, వీళ్ళు బాయ్స్లో ముగ్గురు ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు. అట్లాగే గర్ల్స్లో బి హర్షిత, ఏ యశస్విని, జే వరలక్ష్మి, వీళ్ళ ముగ్గురు కూడా 1, 2, 3 ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు మనం 11 గంటలకి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో చిన్న ప్రోగ్రాం అరేంజ్ చేసాం మన ఈఆర్ఓ గారు ఆధ్వర్యంలో. రోటరీ క్లబ్ తెనాలి, వైకుంఠపురం మరియు నోవా హాస్పిటల్స్ విజయవాడ వారి ఉచిత సంతానోత్పత్తి శిబిరం నిర్వహించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల రోటరీ ఆఫీస్ నందు నిర్వహించిన ఈ శిబిరాన్ని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమా ప్రారంభించారు. సంతానోత్పత్తి నిపుణులైన డాక్టర్ వై స్వప్న వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు, దేవాయచన మురళీకృష్ణ, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్ కొట్టారి, కాక్మాన్ ఉపేంద్ర, ఆలపాటి కిరణ్ చౌదరి, రాజశేఖర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మంచి అవకాశం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, నోవా హాస్పిటల్స్ ఇద్దరి ఆధ్వర్యంలో ఉచిత సంతానోత్పత్తి శిబిరము మన బెస్ట్ డయాగ్నోసిస్ సెంటర్ పైన రోటరీ క్లబ్ దగ్గర వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని గోగినేని ఉమర్ గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అందుకని రేపు ఉదయం 10 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ వైద్య శిబిరం నడిచిద్ది. అందుకని ఈ వైద్య శిబిరం అవసరమైన వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుస్తున్నాము. ఈ బెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో జేకే హాస్పిటల్ ఎదురు ఈ వైద్య శిబిరం నడుపుతున్నారు. అందుకని అందరూ ఉపయోగించుకుంటారని పురప్రజలు. 26వ తారీఖు ఉదయం మన బెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ పైన
నోవా ఐఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ వారి సౌజన్యంతో సంతాన ఉత్పత్తి శిబిరం జరుగుతుంది. దాన్ని మ్యాక్సిమం వీలైనంత వరకు ఉపయోగించుకోండి. ఇప్పుడున్న సమాజం ఆధునిక మనం వాడే ఫోన్లో ఇలాంటి సమస్యలు చాలామందికి చాలా ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేయడం మన సంతానం అవసరం కూడా చాలా ఉంది. రేషియో బాగా తగ్గిపోయింది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు కూడా మా సహకారం చేస్తారని అనుకుంటున్నాను. రేపు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, నోవా హాస్పిటల్స్ విజయవాడ వారి సారథ్యంలో సంతానోత్పత్తి వైద్య శిబిరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల బెస్ట్ డయాగ్నోస్టిక్ పైన గల రోటరీ ఆఫీస్ నందు జరుగుతుంది. కాబట్టి సంతానోత్పత్తి శిబిరం అవసరమైన వారందరూ 10 గంటలకల్లా వచ్చి రిజిస్టర్ చేసుకుని 3 గంటల వరకు ఇక్కడ వైద్య శిబిరం నడుస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనిని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమ్మగారు ప్రారంభిస్తారు. అట్లానే రేపు రిపబ్లిక్ డే కనుక రిపబ్లిక్ డే సందర్భంగా ఉదయం కాళ్ళు, చేతులు, తల తదితర భాగాల్లో వచ్చే అసంకల్పిత చర్యలకు నిపుణులైన వైద్యుల వద్ద సత్వర వైద్యం తీసుకోవాలని గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వి సుందరాచారి తెలిపారు. తెనాలిలోని శ్యామలరత్నమ్మ, డాక్టర్ మేజర్ ఉళ్ళక్కి స్మారక హాలులో నిర్వహించిన డాక్టర్ వి సీతారామమ్మ ధార్మికోపన్యాసంలో భాగంగా స్పెక్ట్రమ్ ఆఫ్ మూవ్మెంట్ డిజార్డర్ అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు అనిల్ కుమార్, మధు ప్రభాకర్ బాబు, పావని, వైద్యులు బాబు ఆర్, వడ్లమూడి, లక్ష్మీరూప్, లత, దక్షిణామూర్తి, కిషోర్ చేతుల మీదుగా డాక్టర్ వి సీతారామమ్మ స్మారక బంగారు పథకాన్ని డాక్టర్ ఎన్వి సుందరాచారికి ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాంబశివుడు, భానుప్రసాద్, విజయలక్ష్మి, శేషగిరిరావు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Married to Dr. Babu R. Vadamuri, MD, on 3rd May 1972. తెనాలి ఐఎంఏలో డాక్టర్ అనిల్ గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ మధ్య ఎవ్రీ మంత్ ప్రతీ నెల ఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ వస్తున్నాయి. అలాగే ఈ నెల ఈ సంవత్సరం తొలిసారిగా 1 జనవరిలో మనం శ్రీమతి సీతారామమ్మ గారి స్మారకార్థం ఇవాళ మనకి గోల్డ్ మెడల్ ఆరేషన్ లెక్చర్ వడ్లమూడి సీతారామమ్మ గారు షీ ఈస్ బార్న్ మన తెనాలిలో కూడా కొంతకాలం ఆవిడ వర్క్ చేశారు. అందుకని ఈ తెనాలి ఐఎంఏలో ఆవిడ గోల్డ్ మెడల్ ఆరేషన్ లెక్చర్ జరగాలని కోరుకోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరి ప్రోద్బలంతో మన ఐఎంఏకి ప్రతి సంవత్సరం ఇదే తారీఖున గోల్డ్ మెడల్ ఆరేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. అయితే ఈ గోల్డ్ మెడల్ ఆరేషన్ ప్రోగ్రాంకి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈవేళ మనకి సుందరాచారి గారు న్యూరాలజిస్ట్, ప్రముఖ న్యూరాలజిస్ట్, ఇప్పుడు మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన ప్రిన్సిపల్గా ఉన్నారు. మన సడన్గా అనుకోకుండా మనకి ఫిట్స్ లాంటివి రావటం కానీ, చేతులు కాళ్ళు మూమెంట్స్ డిఫరెంట్గా ఉండటం కానీ, వీటన్నిటిని డిఫరెన్షియల్ డయాగ్నోస్ అంటే రకరకాలు, ఇది ఒకటి చిన్న ఇబ్బంది, ఒకటి పెద్ద ఇబ్బంది, ఇలా రకరకాలు ఉంటాయి. 2020 సంవత్సరంలో డాక్టర్ సీతారామమ్మ గారు తాను కాలం చేయడంతో భార్య జ్ఞాపకాలతో పాటు వైద్యులకు ఉపయోగపడుతుందని ఐఎంఏ తెనాలి బ్రాంచ్కి సుమారుగా 5 లక్షల వరకు ఆయన డొనేట్ చేసి ఆవిడ పేరు మీద ఒక గోల్డ్ మెడల్ని ప్రదానం చేయాల్సిందిగా ప్రతి 24వ తారీఖు, 25న, 1st తారీఖున మనం ఆయన పేరు మీద ప్రముఖ వైద్యులకి గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం చేయాలని ఆయన కోరి ఉన్నారు. దాని ద్వారా వైద్యులకి మరింత స్ఫూర్తి జరుగుతుందని ఆయన భావించారు. ఈరోజు డాక్టర్ ఎన్వి సుందరాచారి గారు మన నడకలోని, చేతుల్లోని, తలలోని వచ్చే కదలికల్లో వచ్చే అనేక మార్పులు వాటిని ఎర్లీగా గుర్తించడం వల్ల వాళ్ళు సరైన సమయానికి ఒక న్యూరాలజిస్ట్కి పంపించడం కానీ, మనకు అందుబాటులో ఉన్న మందులతో మనం ఎలాగ దాన్ని ట్రీట్ చేయొచ్చు అనేది తెనాలి పట్ల ఉన్న అందరు వైద్యులకు అవగాహన కల్పించారు. సంగం జాగర్లమూడి శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కామేశ్వరరావు తెలిపారు. దేవాలయానికి సంబంధించిన 4 ఎకరాల భూమిని ఇళ్ల పట్టాలకు కేటాయించడం జరిగిందని, దీనిపై విజిలెన్స్ వారిని ఆశ్రయించగా విచారణ జరిపామని అప్పటి కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారని
అప్పటి నుండి తెనాలిలో 3 సబ్ కలెక్టర్లు మారినా ఎటువంటి విచారణ జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రికి పిటిషన్ పెట్టడం జరిగిందని స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా, విచారణ జరిపిన అధికారులు సదరు 4 ఎకరాల భూమి దేవాలయానికి చెందిందని లిఖితపూర్వకంగా నివేదిక ఇచ్చారని, అయితే అప్పుడు ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మరలా పిటిషన్ వేయడం జరిగిందని, ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు రిపోర్ట్లో రాయకుండా కాలయాపన చేస్తూ గ్రామ రైతులు అందరితో కలిసి తనపై ఫిర్యాదు చేస్తున్నారని రామేశ్వరరావు వాపోయారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం రైతులను తెరపైకి తీసుకువచ్చి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హైకోర్టులో దావా జరుగుతున్న తరుణంలో ధర్నాలు, నిరసనలు ఏ విధంగా చేస్తారు? ఇది కోర్టు ధిక్కరణ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. తాను వెళ్ళింది 4 ఎకరాల భూమికి సంబంధించి మాత్రమేనని, మిగిలిన రైతులతో తనకు సంబంధం లేదని తెలిపారు. దేవుడి భూములు దేవుడికి చెందాలని తాము ప్రయత్నిస్తుంటే తనపై నిందలు వేస్తున్నారని కామేశ్వరరావు అన్నారు. సంగం జాగర్లమూడిలో దేవుడి భూమి 4 ఎకరాలు ఇళ్ల పట్టాలు కేటాయించడం జరిగింది. దాని మీద నేను 2 సంవత్సరాల క్రితం విజిలెన్స్ వారిని ఆశ్రయించాను. అంతకుముందు CCLAను, SSLR వారికి, ఎండోమెంట్ కమిషనర్ వారికి, వీళ్ళందరికీ కూడా నేను పిటిషన్లు పెట్టడం జరిగింది. వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన నాకు రాలేదు. నేను మళ్ళా విజిలెన్స్ వారిని సంప్రదించి దీని మీద పిటిషన్ పెట్టాను. ఈ దేవాలయ భూములు ఈ అన్యాక్రాంతమైనవి అని చెప్పి వాళ్ళు వెంబటనే అప్పుడున్న కలెక్టర్ గారికి దీని మీద పూర్తి విచారణ జరిపి పంపమని ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా 7064 నెంబర్ చూడండి, విజిలెన్స్ 7064 నెంబర్ కూడా నెంబరింగ్ వేసి ఇచ్చి పంపించారు. ఇక్కడ కలెక్టర్, ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి పంపించారు. ఇంతవరకు 3 IASలు మారారు తెనాలి సబ్ కలెక్టర్లుగా. 3 IASలు కూడా దీని మీద ఎటువంటి రిపోర్ట్ రాయాల, ఇటువంటి రిపోర్ట్ కూడా దీని మీద రాయకుండా కాలయాపన చేసుకొచ్చారు. ఇది తర్వాత నేను మళ్ళా గవర్నమెంట్కి పెట్టా. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారికి దీని మీద నేను పిటిషన్ పెట్టాను. వెంబటిని ఆయన స్పందించి ఇప్పుడున్న ఏదైతే ఉన్నారో దేవాదాయ శాఖ గుంటూరు వారు కానీ AC వారికి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు ఎంక్వైరీ జరిపి దీనికి సంబంధించిన భూములన్నీ కూడా 161, 158, 159 ఈ సర్వే నెంబర్లో ఉన్న 4 ఎకరాల భూమి దేవాలయానికి చెందిందేనని చెప్పని నాకు రిపోర్టు లిఖితపూర్వకంగా ఇచ్చారు. రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మోసపోమాకండి. పదే నేను తిరుగుతున్నానని చెప్పి ఇప్పుడు రైతుల్ని తీసుకొని వచ్చి వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించారు. అసలు దావా జరుగుతుంటే హైకోర్టులో, గౌరవ హైకోర్టులో దావా జరుగుతుంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నాలు, నిరసనలు ఎలా చేస్తారు? వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా, కోర్టు ధిక్కరణ కాదు ఇది. దీనికి ఏం సమాధానం చెబుతారు వాళ్ళు? అసలు నేను వెళ్ళింది 4 ఎకరాల మీదే. ఆ 4 ఎకరాలు లేఅవుట్ అనేది ఎండోమెంట్ ల్యాండ్ అని నేను వెళ్ళా. అసలు మీ రైతుల గురించి నాకెందుకు? నేనేమన్నా చెప్పానా మీ గురించి? అదే హైకోర్టులో ఉన్న మ్యాటరు, నేను దానిలో ఇన్వాల్వ్ అవ్వాలా? మీరు వచ్చి ధర్నా పెట్టి దావా వేసి వచ్చి ఇక్కడ ధర్నా పెడతారా? నేను అందుకనే రైతులకి చెబుతున్నాను, నేను మీరు రెవెన్యూ వాళ్ళు ఇచ్చే రాంగ్ డైరెక్షన్లో మీరు వెళ్ళమాకండి, మీరు మోసపోతారు. ఇప్పటికైనా నా గురించి కానీ మీరు పదే ప్రెస్ మీట్లు పెడితే మటుకి రేపు ఇదే దావాలో ఇంప్లీడ్ అవుతున్నాను. నేను సోమవారం ఇంప్లీడ్ అయ్యి వీళ్ళ మీద కంటెంప్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేపిస్తా హైకోర్టు నుంచి. ఈ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ ఇయ్యింది కాకుండా రైతులు నా మీదకి రెచ్చగొడతారా? వీళ్ళు నేను ఊరుకునేది లేదు. ఇప్పుడు మా సొమ్ము కొల్ల చేసుకొని, ఒళ్ళు కొల్ల చేసుకొని, ఇల్లు కొల్ల చేసుకొని మేము దేవుడి కోసం మేము పోరాటం చేస్తుంటే మా కనీసంలో కనీసం మాకు హెల్ప్ చేయింది కాక మా మీద మళ్ళీ నిందలేస్తున్నారు వీళ్ళు. మేము దేవుడి కోసం ఫైట్ చేస్తున్నాం. ఆ భూములు తిరిగి దేవుడికి ఇప్పిమని మా ప్రేయర్ అది. స్థానిక NVR ఇంజనీరింగ్ కళాశాలలో స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు వర్ధంతి సందర్భంగా మ్యాక్సీ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ నన్నపనేని వెంకట్రావు ఎంతో మందికి ఆదర్శప్రాయులని, ఆయన 45వ వర్ధంతి సందర్భంగా కళాశాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారని, ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన హాస్పిటల్ సిబ్బంది మొహమ్మద్ పాషా, కోఆర్డినేటర్ రామాంజనేయులకి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, AO నన్నపనేని సుగుణ, VSR కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్,
ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వెంకట్ పవన్ కుమార్, ఇరు కళాశాలల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజున నన్నప్రేని వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరి ఈ కాలేజీ స్థాపించి 2009వ సంవత్సరంలో స్థాపించబడింది. అప్పటి నుంచి విద్యార్థులకి అన్ని రకాలైన సేవలు చేయటం, విద్య నేర్పించడంతో పాటు ఆరోగ్యం ప్రధానంగా చూడటం అనేది ప్రాముఖ్యంగా తీసుకుని ఈ రోజున స్వర్గీయ నన్నప్రేని వెంకట్రావు గారు ఈ కళాశాల వ్యవస్థాపకులు, వారి వర్ధంతి సందర్భం 28వ తారీఖున వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా సోను విజన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మా పిల్లలందరికీ ఈ ఐ చెకింగ్ జరుగుతుంది. ఆ సందర్భంగా పిల్లలందరికీ చెక్ చేయించుకోవడానికి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం.